గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వీళ్ళందరిలో ఎవరికి డైలాగులు రాసినప్పుడు కొంచెం మీకు కొంచెం ఉంటది కదా లోపల, కొంచెం ఎక్కువ కాన్షియస్ గా ఉండాలి, అమ్మో ఈయనకి డైలాగులు రాసినానని ఎప్పుడు అనిపించింది సార్? నిజంగా చెప్తా సార్, దైవసాక్షిగా నాకు అసలు ఆ రకంగా ఏమీ అనిపించలేదు సార్. కారణం ఏంటంటే ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టరే సార్. ఇప్పుడు ఉదాహరణకి మోహన్ లాల్ గారు అల్దికిరాతార్చునే వాళ్ళది, దానికి సెపరేట్ సెట్టే సార్. దాని మీద నేనేంటంటే అంటే పూర్వం నుంచి నాకు డ్రామా నుంచి వచ్చిన వాడిని కదా సార్. నాకేంటంటే యాక్టర్ల ప్రకారం అనేది దృష్టిలో ఉన్నప్పటికీ క్యారెక్టర్ ప్రకారం రాయడం నాకు అలవాటండి. అంటే నా ఒక్కొక్కరికి ఒక స్వభావం ఉంటుంది రాయడం. మీకు అంటే అంతకుముందు కూడా మీకు రంగమార్తాండ సినిమా అప్పుడు కూడా బ్రహ్మానంద్ గారు, ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు వీళ్ళ క్యారెక్టర్ రాసినప్పుడు వాళ్ళ క్యారెక్టర్లు ఏంటి, స్వభావం ఏంటి అనే రకంగా వెళ్తాం. కానీ వేరే రకంగా ఇక్కడ కూడా అంతే. కన్నప్పలో తిన్నటి క్యారెక్టర్ ఏంటి, అతని స్వభావం ఏంటి, అతని క్యారెక్టరేషన్ ఏంటి, అది బ్యాక్ స్టోరీ ఏంటి, మాధవ క్యారెక్టర్ ఏంటి, ఆయన బ్యాక్ స్టోరీ ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన అంటే చదువుకున్నారా చదువుకోలేదా, మీకు తెలుసు కదా క్యారెక్టర్ ట్రైట్స్ అంటే క్యారెక్టర్ లక్షణాలు ఏంటి, అదొకటి. ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టర్ లక్షణం. ఎప్పుడైతే క్యారెక్టర్ లక్షణాలు పెట్టుకున్నామో అలాగే శివాంశ అన్నప్పుడు ఒక అద్భుతమైన డివినిటీ వచ్చేస్తుంది కదా సార్. అందులో అది వేస్తున్నది ప్రభాస్ గారి స్టేచర్కి తగ్గ అంత గొప్ప వ్యక్తి కనుక ఖచ్చితంగా నేను కూడా ఆటోమేటిక్గా ఆ క్యారెక్టర్, ఈ లక్షణాలు ఇవన్నీ బ్రెయిన్లో ఉంటే అవే డ్రైవ్ చేస్తాయి. సో కాంట్రవర్సీ అని ఇందాక మా పదం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. యాక్చువల్లీ కొన్ని సినిమాలకి ఏంటంటే ముందు కాంట్రవర్సీలు వస్తాయి, కొన్ని సినిమాలకి రిలీజ్ తర్వాత వస్తూ ఉంటాయి, కొన్ని సినిమాలకి ముందు వచ్చి తర్వాత కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇక్కడ మీకు ఆ పిలక గిలక అని చెప్పి ఎప్పుడైతే పోస్టర్ రిలీజ్ చేశారో కాంట్రవర్సీ అయింది. సినిమాలో ఎక్కడ కూడా పదం రాకుండా మీరు చాలా జాగ్రత్తగా దాన్ని తీసేశారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా. తర్వాత ఏమన్నా రిలీజ్ తర్వాత ఏమన్నా మీరు కాంట్రవర్సీ ఏమన్నా చూసారా? ఈ ఏదో ఒక లేదండి. యాక్చువల్గా నిజానికి ఏంటంటే అది కూడా ఏమీ లేదు సార్. తర్వాత నేను కూడా క్లారిఫికేషన్గా ఒక లెటర్ కూడా ఇచ్చాను. కారణం ఏంటంటే అంటే నాకు పూర్వపరాలు అవి ఏమీ తెలియదు సార్. ఈ సినిమాకి సంబంధించిన వరకు వర్క్ చేసాం. డే 1 నుంచి ఆల్మోస్ట్ అంటే షూటింగ్ బాల్ అయినప్పటి నుంచి స్క్రిప్ట్లో శ్రీకారం చుట్టప్పటి నుంచి నేను ఉన్నాను. ప్రత్యేకంగా ఒక వర్గాన్ని అంటే మోహన్ బాబు గారు కూడా ఒక అద్భుతమైన సినిమా తీయాలనుకున్నారండి. ఇది ఒక ఆల్మోస్ట్ నాకు తెలిసి విష్ణు గారికి ఒక 10-12 ఏళ్ళగా కళ కన్నప్ప సినిమా చేయాలని. అలాగే మోహన్ బాబు గారు కూడా ఒక అద్భుతమైన సినిమా చేద్దామని ఒక ఆయన ఉద్దేశం. ఇన్ని వందల మంది, దాదాపు 300 మందిని మనం 3 నెలల పాటు 4 నెలల పాటు మాకు న్యూజిలాండ్ తీసుకెళ్లారు. అంటే ఇంత వ్యయ ప్రయాసాలకి ఇంత ఖర్చులకి ఓర్చుకుని ఎవరో ఒకరిని ఒక మాట అనాలి అన్న దానికి ఎందుకు ప్రయత్నిస్తారు సార్. ఇంకా పిలక గిలక అనేది ఏంటంటే సార్ ఒక క్యారెక్టర్ పెట్టుకుందాం అనుకున్నాం. కానీ ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు దానివల్ల మాకు వచ్చే ప్రత్యేకమైన గెయిన్ ఏముండదు కదా సార్. సో అది వద్దన్నారు. మోహన్ బాబు గారు కూడా అన్నారు అసలు ఇవన్నీ ఎందుకు, హాయిగా చక్కగా మనం మంచి చక్కటి సినిమా తీసాము, ఒక చిన్న పేరు మూలాంచి కాంట్రవర్సీ వచ్చింది. ఎందుకో వచ్చింది, అది ఎందుకు వచ్చిందో కూడా మనకు పూర్తిగా తెలియదు. అంటే ఇప్పుడు దాని తర్వాత దానికి రిలేటెడ్ గా ఉన్న డైలాగ్స్ ఏమన్నా కొన్ని కట్ చేశారండి? ఏమీ లేదు వాళ్ళిద్దరు క్యారెక్టర్ పేర్లలో దాంతో ఏమన్నా ఫన్నీ సీక్వెన్స్ ఏమన్నా రాసుకుంటారు? అలా ఏం లేదు సార్ అసలు. ఎందుకంటే ఇప్పటికే మనం బేసికల్గా ఏంటంటే మీరు కథ చూస్తేనే మేము కథ డీటెయిల్డ్గా అతను చిన్నప్పుడు బాల్యం నుంచి చెప్పుకుంటూ వచ్చాం కనుక అది ఎడిషనల్గా ఏంటంటే ఆ క్యారెక్టర్స్ ఉన్నాయి. వాటిని అయితే హీరోయిన్ సపోర్టింగ్ క్యారెక్టర్ కానీ ఒక మెయిన్ లింక్ క్యారెక్టర్ అనుకున్నాం. కానీ ప్రత్యేకంగా సీన్స్ తీసుకుని కట్ చేసేసిన అవసరం లేదండి, తీయలేదు కూడా. ఎందుకంటే సార్ అక్కడ మీకు బ్రహ్మానంద్ గారు, సప్తగిరి గారు వాళ్ళు చేశారు. వాళ్ళు దొరికినప్పుడు చక్కగా మంచి సీన్లు చక్కగా చేసుకుని వెళ్ళే కానీ ఇందులో ఎడిషనల్గా తీసి కట్ చేసింది ఏం లేవు. అంటే యాక్చువల్లీ మీరు బ్యాక్ స్టోరీ అంటారు కదా, ఏ క్యారెక్టర్కైనా ముందు బ్యాక్ స్టోరీ. ఇప్పుడు ఈ సినిమాకి కూడా కాంట్రవర్సీ రావడానికి బ్యాక్ స్టోరీ ఏంటంటే ఆల్రెడీ దేనికైనా రెడీ టైంలో కొంచెం అయ్యింది కాబట్టి మీకు, లేకపోతే ఇంత భూతద్దంలో పెట్టి చూసేవారు కాదేమో. అంటే అలా దాని గురించి ఇప్పుడు అంటే మనకి అప్రస్తుతంగా సార్. ఆ టైంలో కొంచెం కాంట్రవర్సీ అయింది కాబట్టి ఇప్పుడు మేబీ అది కంటిన్యూ అయిందేమో అనేది నా ఫీలింగ్. అయి ఉండొచ్చేమో దాని మీద నేను యాక్చువల్గా ఏంటంటే సార్ అప్పటికి దేనికైనా రెడీ అప్పుడు ఆ సినిమా చూశాను కానివ్వండి. అప్పుడు నేను పెద్ద దీని మీద కూడా దృష్టి అంత పెట్టుకోలేదు సార్. బట్ అనుకోకుండా ఇప్పుడు వచ్చింది. ఇప్పుడంటే హ్యాపీగా వచ్చింది. ఇప్పుడు సినిమా చూశారు కదా సార్ చాలామంది, 2-3 రోజులుగా బోల్డ్ మంది చూశారు. దాదాపుగా ఎన్ని లక్షల మంది చూసుంటారు. ఎక్కడ మరి ఏ రకమైన చర్చ రాలేదు. అంటే ఏంటంటే మేము మొదటి నుంచి చెప్తున్నది కూడా మా యూనిట్ వాళ్ళు కానీ మా యూనిట్లో చేసిన మోహన్ బాబు గారు లాంటి వాళ్ళందరూ కూడా చెప్తుంది, ఎందుకు మన కాంట్రవర్సీ, చక్కటి సినిమా తీద్దాం, హ్యాపీగా తీసాము.
ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేసుకుని ఎవరినో ఏదో అనడానికి అయితే అనవసరం కదా సార్. చిన్న ఫేస్బుక్లో చిన్న లైన్ రాస్తే సరిపోతుంది గొడవకి. కదా మనం అందరూ ఆమోదయోగ్యంగా ఉండాలి అన్నట్టుగా తీసిన సినిమా. లక్కీగా అందరి ఆమోదం కూడా లభించిందండి. ఇంకా బ్రహ్మాండంగా వెళ్తుంది కదా ప్రతిరోజు. ఓకే, సో మమ్మల్ని సర్ప్రైజ్ చేసిన ఎలిమెంట్స్ ఏంటంటే స్క్రీన్ ప్లేలో చెప్పాను కదా ఆల్రెడీ కిరాత ఎంట్రీ అప్పుడు ఎవరెత్తడు అది ఓకే, కన్నప్ప ఎవరు అనేది మేము చూసి కొంచెం సర్ప్రైజ్ అయ్యాం. తర్వాత విషయం ఏంటంటే మీరు ఇందాక శరత్ కుమార్ గారి సంభాషణ మాట్లాడారు ఎండింగ్లో. మాట్లాడినప్పుడు అది కళ నిజమా ఏం అర్థం కాకుండా ఇక్కడ సంభాషణ అవుతుంది, ఆయన ఇలా పడతా ఉంటారు, వారి సీన్ కనిపిస్తూ ఉంటుంది, బాగుంది స్క్రీన్ ప్లే అక్కడ కూడా మీకు చూస్తే. ఈవెన్ శివలింగాన్ని హగ్ చేసుకున్నప్పుడు అక్షయ్ కుమార్ గారు కనిపించడం, ఇలాంటి కొన్ని స్క్రీన్ ప్లేలో చాలా అద్భుతంగా చూపించారు ముఖేష్ గారు. సో మిమ్మల్ని రైటింగ్ స్టేజ్లో మీరు రైటింగ్లో ఆల్మోస్ట్ అన్నీ వినే ఉంటారు, ఏదో ఒకటి స్క్రీన్లో చూసినప్పుడు సర్ప్రైజ్ అయ్యి ఉంటారు కదా కొన్ని, మీకు కూడా అయ్యో ఇలా చూపిస్తారని నాకు కూడా తెలియదు. ఈవెన్ మీరు కత్తి మీద నిలబడిన సీన్ గురించి కూడా మాట్లాడారు, అలా నిలబడతారని నాకు తెలియదు. సో అలా మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిన సీన్ ఏంటండి? బాగా సర్ప్రైజ్ చేసిన సీన్ అంటే రియల్గా చెప్తాను, ఆయన శివలింగాన్ని హగ్ చేసుకున్నప్పుడు అది గొలుసు ఒకటి తెగిపోతే తర్వాత ఆయన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయండి. ఆ తర్వాత అదే మూడ్ని అంటే అదొకటి సీను. ఆ తర్వాత 2 minutes సీను, 2 minutes డైలాగ్స్ ఉంది చూడండి. నేను అదే కరెక్ట్ బ్రిడ్జ్ సీన్ కదా సార్. అక్కడ ఆయన ఎలా చేస్తారంటే ఎంత బాగా చేశారండి అని అంటే మనమే సర్ప్రైజ్ అనుకోండి. కానీ మనం రాసినప్పుడు ఎలా ఉంటుంది అంటే సార్, మనం మెకానికల్గా అంటే వారుగా రాసేసుకుంటుంటాం ఏదో ఆలోచనతో, కానీ అది ఆన్ స్క్రీన్ వచ్చినప్పుడు వండర్ఫుల్ అనిపిస్తుంది కదా, అలా అనిపించింది. అంటే కరెక్ట్గా ఆ మూడ్లోకి వెళ్ళిన వైనం చాలా గొప్పగా ఉందండి. అంటే విష్ణు గారు నాతో సరదాగా మాట్లాడడం, మీతో మాట్లాడినా నాతో ఎవరు సరదాగా మాట్లాడుతుంటారు, కానీ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాడు అంతా భలే వచ్చింది అనుకున్నాను. రియల్గా అదొకటి అద్భుతం అనిపించిందండి. సో ఇప్పుడు కన్నప్పకి చాలా కోట్లు ఖర్చు పెట్టారు, నెంబర్స్ కలెక్షన్స్ లో కూడా కనిపిస్తున్నాయి, బాగానే కనిపిస్తున్నాయి. ఇంకా చాలా డేస్ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ అందరూ సేఫ్ అవుతారు, అందరూ హ్యాపీగానే ఉంటారు బికాస్ పాజిటివ్ టాక్ కాబట్టి. బట్ రంగమార్తాండ విషయానికి వస్తే, రంగమార్తాండ ఏంటి సార్ అంటే మీకు ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ అయినా దానికి కమర్షియల్ రంగులు అద్దకపోతే ఎవడో చూడ్డా ఏంటి నాకు అర్థం కాదు. దానికి ఏంటో మీరు జనాల్ని అడగాలి సార్. మేమైతే ప్రయత్నం చేసాం, ఎందుకంటే కృష్ణవంశీ గారికి కూడా బాగా ఇష్టపడి చేశారు. అది ప్రకాష్ రాజ్ గారు కూడా ఇష్టపడి తెచ్చుకున్న స్క్రిప్ట్. లక్కీగా నేను దానికి డైలాగ్స్ రాయడం జరిగింది. బట్ ఎందుకు కమర్షియల్గా అవ్వలేదంటే, కాకపోతే ఒకటి చెప్తాను సార్, అది థియేటర్స్లో అనుకోవడం తక్కువ రోజులు ఆడింది సార్, 1 రోజులు 10 రోజులు ఆడినట్టుంది. బట్ అమెజాన్ ప్రైమ్లో దాన్ని రిలీజ్ చేసినట్టు సార్ ఓటీటీ. నాకు గుర్తున్నందుకు 10 weeks టాప్ 1 సార్. అది 10 weeks ఉంది టాప్ 1. అంటే ఏంటి, బహుశా ఇది ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా అది ఫ్యామిలీ డ్రామే కనుక ఇళ్ళల్లో చూసుంటారు. అదొకటే ఉంటుందండి. కమర్షియల్గా అంటే కమర్షియల్ అనే దానికి ఏంటి సార్ డెఫినేషన్? అంటే శంకరాభరణం కమర్షియల్ సినిమా అండి? చెప్పండి, నాకు తెలియదు. అంటే మీరు అనేది కమర్షియల్ అంటే శంకరాభరణం అంటే కాదు, కమర్షియల్ సినిమా కాదు కదా. ఒక 60 ఏళ్ళు ఆయన పాడుకుంటూ ఉంటారు ఆయన, కానీ అది కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే పెద్ద హీరోలు చేసిన సినిమాలు, పెద్ద వాళ్ళందరూ చాలా సినిమాలు మినిమం కూడా రాలేదు. నేను అనుకోవడం ఏంటంటే సార్, హిట్కి ఒక మాట అంటుంటారు సార్, అంటే వాళ్ళు చెప్పే మాట అనుకోండి, మీకు తెలిసి ఉంటుంది. హిట్ అంటే సార్, ఆ మనసుని హిట్ చేసింది, సేమ్ ఈ మనసుని హిట్ చేసింది అనుకోండి, అది కమర్షియాలిటీ, అది సక్సెస్ అవుతుంది సార్. అంటే రైటర్గా కానీ, డైరెక్టర్గా కానీ, లేకపోతే యాక్టర్స్గా కానీ మా మనసుని ఒక పాయింట్ హిట్ అవుతుంది అండి, మమ్మల్ని ఇలా కొడుతుంది. అదే పాయింట్ మీ గుండెని టక్కుని టచ్ చేసింది అనుకోండి, అది హిట్ అయిపోతుంది. బహుశా రంగమార్తాండలో వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు, కానీ అది అందరికీ కనెక్ట్ అవుతుందని తెలిసే లోపలే మనకి వేరే ఎకనామిక్ ఈక్వేషన్స్ ఏవో ఇచ్చుంటాయి. అందుకే థియేటర్లో ఎలా ఉన్నా అది ఇప్పటికీ కూడా చాలామంది నచ్చుతుందండి. ఆల్మోస్ట్ 10 weeks అమెజాన్ టాప్ 10 అంటే, అమెజాన్లో వాటిలో చూడండి సార్, రెగ్యులర్గా మీకు అన్ని భాషలు వస్తుంటాయి, ప్రతిరోజు వస్తుంటాయి, ఇలా ఉంది దాదాపుగా. అలాంటి వాటిలో అది కంటిన్యూస్గా అదే దాంట్లో ఉండడం ఒకటి. ఇప్పటికీ అందులో ఉన్న బోల్డ్ సీన్లు సార్, అంటే బ్రహ్మానందం గారి ఆ క్యారెక్టర్ డెత్ సీన్, వాటి మీద ఇప్పటికీ దాని మీద ఏదో ఒక రీలో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారండి. అంటే జనాల్లోకి వెళ్ళింది, కానీ జనాలు ఇది ఉందని తెలియక ఏంటో మరి హాల్లోకి రాలేదు అంతే. ఇప్పుడు దళపతి సినిమా అప్పట్లో తీశారు మణిరత్నం గారు, ఇదే ఏంటి ఇప్పుడు కర్ణుడు
దుర్యోధనుడు మధ్య వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి మీరు ఒక సీక్వెన్స్ లో చూపించేస్తారు. చాలా అద్భుతమైన సీక్వెన్స్. అసలు మీరు అది రాసినప్పుడు ఏం అనుభూతి చెందారు అసలు మీ పర్సనల్ అంటే నిజం చెప్పమంటారు సార్, యాక్చువల్గా ఏంటంటే మనకు ఒరిజినల్గా నట సామ్రాట్లో కర్ణుడు అంటే అది కర్ణుడికి కృష్ణుడికి మధ్య జరిగే సంభాషణ అండి. ఓకే. అంటే కర్ణుడు కృష్ణుడు అంటే నాకు అది ఒక రకంగా కొంచెం కన్వీనియంట్ సార్ అది. ఎందుకంటే కృష్ణుడు అనేటప్పటికంటే దేవుడు, మామూలు మనిషికి దేవుడికి మధ్య సంభాషణ అంటే బాగా చక్కగా ఫిలాసఫీగా రాయొచ్చు, బాగా రాయొచ్చు. కాకపోతే కృష్ణవంశీ గారు అన్నారు కాదండి మీరు దుర్యోధనుడు కర్ణుడు కాదు సార్, దుర్యోధనుడు కర్ణుడి మీద ఏంటి సార్ వాళ్ళ మీద డ్రామా రాదు అని నేను అంటాను. అంటే అప్పటికి కొంచెం ధైర్యం చనువు కూడా వచ్చేయాలండి ఆయన. అంటే కాదే మీరు రాయండి అన్నారు. చాలా వెర్షన్స్ రాశాను సార్, 5